అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 29. మేము మా దేవునికి ప్రార్థన చేస్తిమి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు, ప్రపంచమంతటిలోనున్న దేవుని ప్రజల యొక్క గొడ్డుబారిన జీవితములను గురించి మాట్లాడుచున్నవి. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమునకు, తిరుగుబాటుకు ఇది ఫలితం. ఈ దినములలో కూడా పాపమును బట్టి, అవిధేయతను బట్టి దేవుని ప్రజలలో ఎంతో గొడ్డుబారిన స్థితిని మనం చూస్తున్నాము. ఆయన ప్రజలలో నూతన జీవమును తీసుకుని వచ్చటం ద్వారా వారు ఆయన రక్షణను సంపూర్ణముగా అనుభవించినట్లు కృపగల దేవుడు కొంత శేషమును ఉపయోగించుకొనెను. యెరూషలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములను, కాల్చివేయబడిన గుమ్మములను తిరిగి నిర్మించుటకు దేవుడు నెహెమ్యాను తన జత పనివానిగా ఉపయోగించుకొనెను. ఎవరైతే దేవునికి లోబడి ఈ శేషములో నుండి కోరుదురో వారు నెహెమ్యా, అతని సహాయకులు ఏ విధంగా గొప్ప వ్యతిరేకతను, శ్రమను ఎదుర్కొని జయమందిరో ఆ విధంగా ఎట్టి వ్యతిరేకత అయినా, అవమానమైన, అపహాస్యమైన ఎదుర్కొనుటకు సిద్ధపడుదురు. సన్బలటు యూదులను పరిహసించి హింసించు వారిలో ప్రధానుడు. 4వ అధ్యాయము 1వ వచనం. అతనికి టోబియాను ఇంకొక స్నేహితుడు కలడు. 3వ వచనం. ఆ స్థలములో సన్బలటు, టోబియాలు మంచి పలుకుబడి, అధికారం కలవారు. దేవుని సేవకులుగా మనము అధికారం గలవారి నుండి, పలుకుబడి గలవారి నుండి వ్యతిరేకతను ఎదుర్కొందుము. సన్బలటు, టోబియాలు తమ ఉన్నత పదవిని యెరూషలేము ప్రాకారములు నిర్మించట్లో ఉపయోగించి ఉండవచ్చును. కానీ దానికి వ్యతిరేకముగా వారు తమ ఉన్నత స్థానములను, దేవుని పనిని ఆటంకపరచుటకు, ఆయన సేవకులకు శత్రువులగుటకు ఉపయోగించిరి. పౌలు ఫిలిప్పీ 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు అని చెప్పుచున్నాడు. మద్రాసులో దేవుని పని మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆయన ఇటువంటి వ్యతిరేకతను గురించి మమ్మల్ని హెచ్చరించి దానిని ఎట్లు ఎదుర్కొనవలనో నేర్పాను. కాబట్టి మద్రాసు, చెన్నైలోని జెహోషమాకు వెళ్ళుటకు ముందు మాలో కొంతమందిమి రాత్రంతయు ప్రార్థించు భారము కలిగి ఉంటిమి. అధిక శ్రమలను, శత్రువు దాడిని ఎదుర్కొనవలనని మాకు ముందే తెలిసింది. మేము పట్టుదలతో ప్రార్థించితేనే కానీ అట్టి వ్యతిరేకతను ఎదుర్కొనలేమని మేము గ్రహించితిమి. మేము సమీపంలోని పల్లవరపు కొండపై రాత్రంతయు ప్రార్థించుటకు తీర్మానం చేసుకుంటుమి. మేము అచ్చటికి వెళ్ళిన తర్వాత ఆ స్థలమంతయు తేళ్ళు, జర్రులతో ఉన్నదని చూస్తుమి. కొంతసేపు దేవుని వాక్యముతో గడిపి ప్రార్థించుటకు ఆరంభించితిమి. మాతో తీసుకుని వెళ్ళిన పెట్రోమాక్స్ దీపముల కాంతికి ఆ తేళ్ళు, జర్రులు ఆకర్షింపబడినవి. అవి మమ్మను సమీపించుట చూడగానే వాటిని చంపుటకు ఆరంభించితిమి. ఇది అసాధారణమైన అనుభవం. ఎందువలనగా ఒక ప్రక్క రాత్రంతయు ప్రార్థన చేయొచ్చు, మరొక ప్రక్క ఈ తేళ్లను, జరులను చంపుచుంటిమి. తెల్లవారుజామున సూర్యుడు చెన్నై పట్టణంపై ఉదయించుట చూస్తుమి. అప్పుడు ప్రభు స్పష్టముగా, తేట తెల్లముగా మాతో ఇట్లు మాట్లాడెను. తేళ్ళు, జరులు కుట్టినలా ఎంత బాధగా, విషపూరితముగా నుండునో అలాగే అచ్చటి ప్రజల వలన చేదైన అనుభవములు, అధిక శ్రమలను అనుభవించవలనని ప్రభు తెలిపెను. అప్పుడు ప్రభు ఆ ప్రజలు మాకు హాని చేయుటకు ప్రయత్నించినప్పటికీ వారికి భయపడవద్దని, వారు జయమొందలేరని, మేము ఏ విధంగా తేళ్లను, జరులను జయించగలుగుతామో అదేవిధంగా మమ్మను వ్యతిరేకించి బాధించు వారిని జయించగలమని ప్రభు ప్రోత్సహించను. ప్రభు తేళ్ల ద్వారా, జరుల ద్వారా మాతో ఏదైతే మాట్లాడినో ఆ తర్వాత సంవత్సరములలో ఎదుర్కొనిన అనుభవములను బట్టి అది సత్యమని రుజువైంది. కాబట్టి మేము పట్టుదలతో ప్రార్థించుట మాకు ఎంతో ప్రోత్సాహకరంగాను, సహాయకరంగాను ఉండెను. మన స్వంత జ్ఞానం, తెలివి, తలాంతులు, వరములు, శక్తి, బలమును బట్టి మనం శత్రువును జయించలేము. కాబట్టి ఇప్పుడు దేవుడు తన వాగ్దానమును ఎంతో నమ్మకముగా నెరవేర్చనని సాక్ష్యం ఇవ్వగలము. ఎంతగా ప్రజలు దేవుని పనిని ఆటంకపరచదలిచిరో అంతగా అది ఆశీర్వదించబడినది. ప్రైజ్ ద లార్డ్.